Okay, very good morning, brothers and sisters. I hope you are all are safe. This is the first Sunday of August month. So God is so merciful, so helping. I just want to read a scripture and start the service. Psalms 100, second verse will read, worship the Lord with gladness, come before him, singing with joy. తెలుగులో చదువుతాను. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆమెను ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకముందున మా తండ్రి యేసయ్య నీకు స్తోత్రములైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మరి మొదటి ఆదివారంగా ప్రభు నా తండ్రి, ఈ యొక్క ఆగస్టు మంత్ ప్రభు నా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభువా మరి ఇంతవరకు సురక్షితంగా మరి కాపాడిన దాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రములు తండ్రి. మహోన్నతుడివి, సర్వశక్తిమంతుడివి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన గొప్ప దేవ, మీకే వేలాది స్తోత్రములు తండ్రి. గత వారం అంతా ప్రభు నా తండ్రి, మరి జూలై మంత్ అంతా ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి ప్రతి అవసరతలో ప్రభువా మాకు తోడుగా ఉండి మమ్మల్ని ప్రభు నా తండ్రి సహాయం దయచేసినారు ప్రభువా. ఎంతో వేలాది స్తోత్రములు తండ్రి. నాయనా మళ్ళీ ప్రభువా మళ్ళీ జాబ్లతో ప్రభువా మరి మీ సన్నిధి ప్రభు నా తండ్రి మేమందరం ప్రభు నా తండ్రి మరి సంతోషంగా ఉన్నామంటే అది కేవలం మీ యొక్క కృప, మీ యొక్క ఆశీర్వచనం తండ్రి. ప్రభువా సహాయం దయచేయండి. ఈ యొక్క రోజంతటి ప్రభు నా తండ్రి మరి మీ యొక్క సన్నిధిలో ప్రభువా మేము కూడుకొని మరి పాటలు పాడి ప్రభువా మరి ఉత్సాహ గానములతో ప్రభు నా తండ్రి మీ సన్నిధికి వచ్చిన ప్రభువా మేము సంతోషముతో ఆనందముతో ప్రభువా మీ యొక్క వాక్యాన్ని వినడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన సమయం బట్టి మీకు వేలాది స్తోత్రములు తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మాకు సహాయం దయచేయవాడు నా తండ్రి మరి మీరే నా ప్రభువా. మరి ఈ రోజంతటి ప్రభువా మీ యొక్క అద్భుతమైన ప్రభువా తండ్రి నామములో మేమందరం కలుసుకొని జీవి లెక్కలో ప్రభువా తండ్రి మేమందరం ప్రభువా తండ్రి మరి ఉన్నందుకు మీకు వేలాది స్తోత్రం తెలియజేసుకుంటూ మీరు చేసిన మేలను ప్రభువా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి సంతోషంతో ప్రభువా తండ్రి మేము మీ ముందుకు వచ్చి మరి గ్లాడ్నెస్గా ప్రభువా తండ్రి సంతోషంతో ఆనందంతో ప్రభువా మీ సన్నిధికి ప్రభువా తండ్రి పాటలు పాడొచ్చు మిమ్మల్ని మహిమపరిచే విధానం బట్టి మీకే స్తోత్రం తెలియజేసుకుంటూ మీరే ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. Blessed is he who comes in the name of the Lord. Hosanna is the highest. We'll sing this song, Hosanna, Hosanna. We'll start our worship. Hosanna in the
పాట పాడుకుందాము. చటా న్యూస్ సాంగ్ పాడు. के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान। बावर के बीच में तू कहता है थम जा, तू मेरी ताकत है, तू ही मेरा ईमान। बीते कदमे तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा। आने वाले कल में भी होगा, उठते हुए तूफानों में तू ही मेरी चट्टान। बढ़ती हुई लहरों पे तेरे कदमों के निशान। बीमारियों में तू कहता है उठ जा, यहोवा राफा। तू ही मेरी शिफा। बीमारियों में तू कहता है उठ जा, यहोवा राफा। तू ही मेरी शिफा। साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा। आने वाले कल में भी होगा, उठते हुए
We'll pray. Mighty Heavenly Father God, thank you so much for this wonderful day. Thank you, God, as we are singing, leaning on Jesus, safe and secure from all alarms. God, what a fellowship, God, that you are given for the church. Thank you so much as we are singing. God, help us, our worship, to be, God, glory to you, God. Thank you. In Jesus' name I pray. And sing, leaning on the everlasting arms. What a fellowship, what a joy divine, leaning on the everlasting arm. What a blessedness, what a peace is mine, leaning on the everlasting arm. Leaning on Jesus, safe and secure from all around. Leaning on Jesus, leaning on the everlasting arm. Oh, how sweet to walk in this pilgrimage, leaning on the everlasting arm. Oh, how bright the path grows from day to day, leaning on the everlasting arm. Leaning on Jesus, safe and secure from all around. Leaning on Jesus, leaning on the everlasting arm. What a what to dread, what a what to fear, leaning on the everlasting arm. I have blessed peace with my Lord today, leaning on the everlasting arm. Leaning on Jesus, safe and secure from all around. Leaning on Jesus, leaning on the everlasting arm. సమయంలో మనం తెలుగు పాట పాడుకుందాం. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకు ఇచ్చిన చాలునా. సింగ్ దిస్ సాంగ్. వెల్కమ్ నౌ. Yeah. This moment we'll pray first. Yeah. Thank you, God, for this wonderful morning. My God, that you blessed us, Father, on the Sunday morning to worship you, my Father, for the songs. And God, we come before you, Lord. We kneel before you, Lord. And you're the maker of our earth. You're the maker of heaven, and you're the maker of sea, my Father. Thank you so much, God. And we are your under care, Father. Lord, you thank you for taking care of us. My God, the King of all gods, the King of all Israel, Father. Thank you very much for this morning. Lord, thank you, God, that taking care of us and giving us daily bread, my Father. Love you, God. Thank you for Jesus dying on the cross for my sin, Lord. Love you. In the name of Jesus, I pray. Amen. Amen. Good morning, brothers. Good morning, sisters. Brothers, how are you feeling today? This morning, meeting on Zoom and worshiping God. So, amen. On this day, it's happy friendship day to all of you. I mean, ఈ కరోనా వైరస్ ఈ పాండమిక్ లేకపోతే you would have got hug from everybody in the church. Happy friendship day, happy friendship day, happy friendship day. ప్రతి ఒక్కరు, even though we are not friends, even though it's a new person, ఆ వ్యక్తి కొత్త వ్యక్తి అయినా సరే, he will come and say happy friendship day. Due to this pandemic, మనం అలా చేయలేము. So whatever it is that we can just say in the Zoom. So happy friendship day to all. First of all, God is my friend. Every time I can go to him, every time, morning, evening, night, any day I can go to him and I can confess my sins. As Jesus said, I'm your friend in the Bible, in the New Testament. Wow. It's great to have Jesus in our lives.
This morning, I'd like to share scripture, Psalms 95, verse 3 to 6. My wife will read for you. क्योंकि यहोवा महान है और सब देवताओं के ऊपर महान राजा है। पृथ्वी के गहरे स्थान उसके स्थान में है, पहाड़ों की चोटियां उसी की है, समुद्र उसका है क्योंकि उसी ने उसको बनाया और उसके हाथों ने भूमि को रचा। आओ हम झुककर आराधना करें और उसके सुजनहार यहोवा के सामने घुटने टेके। आमीन। Amen. What a scripture that David has written over here. The Lord is great. The Lord is great above all the king of above all gods. Today we see a lot of people are worshiping idols and this and that. And the Bible saying everything God is great in all these things. And if you dig the earth, you will dig the earth to 600 feet, 1,000 feet, or miles, some lakhs of dig. God can define that. God knows everything. Such a great God that we are worshiping today. I mean, I'm so happy that I'm worshiping a living God. So at this moment, I'd like to welcome you all on behalf of Indian Church of Christ. Amen. We have a word of God being preached. I pray that we all could listen, we all could focus on the word of God. I pray that we all could focus on the word of God, and let's open our heart and mind so that let the word of God go inside and dwell in us and do what is great. So once again, I want to welcome you all on behalf of Indian Church of Christ. That's a great time of fellowship. Thank you very much. Amen. Before going to the message, let's sing Yeshu Hai Sacha Gadariya. You all can stand, this song. यीशु है सच्चा गड़रिया, हम उसके बेटे हैं। हारी चढ़ाइयों में वो हमें चढ़ाता है। यीशु है सच्चा गड़रिया, हम उसके बेटे हैं। हारी चढ़ाइयों में वो हमें चढ़ाता है। हालेलुया पहाड़ियों में चलता है, जहाँ पे सुंदर झरने बहते हैं। वाड़ी पहाड़ियों में चलता है, जहाँ पे सुंदर झरने बहते हैं। यीशु है सच्चा गड़रिया, हम उसके बेटे हैं। हारी चढ़ाइयों में वो हमें चढ़ाता है। गाओ हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। अब तो किसी का हमको डर नहीं है, क्योंकि यीशु जो मेरा साथी है। अब तो किसी का हमको डर नहीं है, क्योंकि यीशु जो मेरा साथी है। यीशु है सच्चा गड़रिया, हम उसके बेटे हैं। हारी चढ़ाइयों में वो हमें चढ़ाता है। गाओ हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन, हालेलुया आमीन। संकट में मेरी रक्षा करता है, शैतान के हाथों से हमें छुड़ाता है। संकट में मेरी रक्षा करता है, शैतान के हाथों से हमें छुड़ाता है। यीशु है सच्चा गड़रिया, हम उसके बेटे हैं। हारी
good morning. Andriki, good morning. A very good morning to all of you. I hope we had a good week. So it's a wonderful morning to worship God, and we're all here to worship our living God. So we finished learning from the book of Matthew. Last Sunday was the last Matthew 28 we learned, and so praise God, hallelujah. I believe God has spoken to each one of us through the Gospel of Matthew. Is anybody translating? Bro Sampath, you can unmute. Made you co-host. గుడ్ మార్నింగ్ అందరికి, శుభోదయము ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా ఈ యొక్క సమయంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మన అందరం కూడా మత్తయి సువార్త అనేది పూర్తి చేసుకున్నాం, చాలా విషయాలు నేర్చుకున్నాము. దేవునికి స్తోత్రము. ఈ యొక్క ఉదయ కాలంలో మనందరం ఇక్కడ వచ్చినందుకు దేవునికి వందనాలు. So this morning, so today onwards, what we thought is we will learn something important that will help us to strengthen us as a family, as Christians. అయితే ఈ రోజు ఉదయ కాలంలో మనం అందరం ఏం నేర్చుకుందామంటే, క్రైస్తవ కుటుంబాలుగా ఏదైతే మనకి శక్తిని ఇస్తుందో, ఆత్మీయ శక్తిని ప్రసాదిస్తుందో ఆ విషయాలను మనం నేర్చుకుందామని కోరుకుంటున్నాం. And understand the importance of worship in the family and how it is so important. God has emphasized there so many times scriptures, through His Word, through the prophets. We see right from Genesis till Revelations that how, as a family, we need to worship God. అయితే మనం నేర్చుకుందాము ఈ వారంలో ఏ విధంగా అయితే దేవుడు ఒత్తిడి చేసి ఉన్నాడో లేకుంటే ప్రభావితం చేసి ఉన్నాడో. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబంలో దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి. ఆది కాండం నుంచి చూసినట్లయితే ప్రకటనల వరకు కూడా ప్రతి కుటుంబంలో దేవుడు ముఖ్యమైన ఉద్దేశాన్ని చూపెట్టినాడు, కుటుంబంలో దేవుని ఏ విధంగా ఆరాధించాలని. And so this lesson, you may think maybe it's not for singles, or it's not for the single marrieds, but let me tell you, this lesson is for every single, for every teen, for every husband, wife, marrieds, older Christians, older aged Christians, young Christians, everyone, this lesson is important. అయితే ఒకవేళ ఈ యొక్క ముఖ్య అంశం చూడగానే చాలా మంది అనుకుంటుంటారు, ఒంటరిగా ఉన్నవారు కానీ, అవివాహితులు కానీ, లేకుంటే చిన్న పిల్లలు కానీ, నవ యవనులు కానీ అనుకుంటారు అనేది మాకు కాకపోవచ్చు అని. కానీ ఈ యొక్క వాక్య భాగాలు మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి, అంటే కుటుంబంలో ఉన్న వారికి, వివాహం కాని వారికి, చదువుకునే వారికి, మరియు వృద్ధాపన ఉన్న వారికి, చాలా కాలం నుంచి క్రైస్తవులు ఉన్న వాళ్ళకి, కొత్త క్రైస్తవులకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వాక్యము ఉపయోగపడుతుంది. And so as Christians, God wants us to worship Him in our homes, as a family, whether you are a single or married, but as a family, as our friends in our homes, God wants us to worship Him. అయితే దేవుడు కూడా ఒకటే ఆశిస్తాడు, ఏంటంటే ప్రతి ఒక్కరం కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలి అనుదినమని దేవుడు ఆశిస్తూ ఉంటారు. And so what we'll do is this month, for the next 3 to 4 weeks, we will be learning from the series of family worship, and we will have some assignments, some practicals, and which will help us to change the way we worship God in our families. It will also help us to improve our worship of God in our families, in our homes. అయితే మనం అందరం ఏం చేద్దామంటే ఈ యొక్క వచ్చే 4 వారాలు, అంటే ఈ నెల మొత్తం కూడా దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, కుటుంబంలో
ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకుందాము. ముఖ్యంగా దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది ప్రతి విషయాలను చాలా జాగ్రత్తగా ఈ 4 వారాల్లో నేర్చుకుందాము. Let us give it to the Lord. Let us bow down our heads and we pray that God will speak to our hearts. Let us pray. ప్రార్థన చేస్తున్నాం. మన హృదయాలను దేవునికి అప్పగించుకొని ప్రార్థనలో మొదలు పెట్టుకుందాం. Almighty God, Father, we come before you. And Lord, we call upon you, Father, this morning. Thank you for keeping us all safe. Thank you, Lord, for this wonderful life, the gift of good health. Lord, the families that you've given us, Father. Lord, we are so grateful, God. And Lord, there are so many orphans, Father, so many without a roof on their head. Lord, yet, Father, you have kept us alive, you've kept us safe, you've given us, you've provided to us, Father. You've healed our diseases, Father. Lord, thank you so much for being such a powerful God. And Father, even as we open your words, we listen to you, Father. Lord, I pray that you speak to your Holy Spirit. And Lord, let your Spirit, let your words touch our heart, pierce our hearts. Lord, let it bring forth harvest 30, 60 and 100 times, Father. Lord, we want to place this time in your hands, Father. Wherever we are, Father, I pray that you help us not to be distracted. Help Satan not to pull us apart from your word. Help us, God, that we will listen to your word as it is coming from the Almighty. Thank you. We love you once again. Thank you for Jesus. Thank you for your words. Thank you for your grace. Speak to us, Lord. In Jesus' name we pray. Amen. ఆమేన్. You know, modern families, if you see the modern families, probably, you know, look something like this. అయితే ఒకవేళ మనం ఉదయకాల కుటుంబం గురించి ఆలోచించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. You know, what do we see in our homes? And at times even we as parents are so busy, so engrossed in our devices. Even though we are under the same roof, we miss to even notice each other. ఈ రోజు కుటుంబాలను గురించి ఆలోచించినట్లయితే ఉదయకాలం నుంచి మొదలు పెడితే ఈ విధంగా మనం పటంలో చూసినట్లు ఎవ్వరి పనులలో వారే ఉంటారు. అందరు కూడా ఒకే గదిలో ఉన్నప్పటికీ ఒకే చెట్టు కింద ఉన్నప్పటికీ కూడా అందరూ ఎవరి పనులలో వారు నిమగ్నమై ఉంటారు. And it is sad to know that even though we were in lockdown times, all locked up in the house, but we probably would have communicated or interacted with each other very few times. అయితే మన అందరము ఈ యొక్క బంధింపబడిన కాలంలో ఇంట్లోనే ఉండాలనే సమయ కాలంలో కూడా ప్రతి ఒక్కరి సమయం ఉన్నప్పుడు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. You know, it starts with working from home, it starts with online schools and colleges, and then when we have free time, we are still connected with our friends or playing games, and the interaction between the family members are very few, maybe few words, come for food, or is the food ready, can you take bath, or if you need something. So it has become probably so minimal that we have lessened our interactions. అయితే మనందరూ గమనించవచ్చు చాలా మందికి గత 1.5 సంవత్సరం నుంచి ఇంట్లో నుంచే పని చేయాలి. ఇంట్లో నుంచి ఈవెన్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు కానీ కళాశాలకు వెళ్ళే విద్యార్థులకు కూడా వారి ఇంటర్నెట్ ద్వారానే జూమ్ లో వాళ్ళ క్లాసెస్ అయినాయి. దాని తర్వాత చదువుకునే సమయం అయిపోయినాక కూడా వారు ఏం చేసేవారంటే అదే మొబైల్స్ కానీ అదే ల్యాప్టాప్ నుంచి వాళ్ళ స్నేహితులతో మాట్లాడటము, వాళ్ళ స్నేహితులతో వాళ్ళ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ చాలా కొద్ది సమయము కుటుంబంలో ఉన్న ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అది కూడా ఏ విధంగా అంటే తినడానికి రండి, స్నానం చేసుకుంటా తాగుతారా, లేదు ఇంకా అంతే కొన్ని విషయాలు మాత్రము సమయం తీసుకుని వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. You know, sometimes as parents, you must have felt it is so difficult to get the attention of my child when I'm talking because he's totally engrossed into the screen. అయితే చాలా సార్లు మనం ఇంట్లో కూడా అనుకుంటుంటాము నా పిల్లలతో మాట్లాడ ఎంతో కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే
వాడెప్పుడు కూడా ఆ యొక్క స్క్రీన్ అంటే ల్యాప్టాప్ కానీ మొబైల్లో కానీ కనిపించే పటాల మీదనే కేంద్రీకరించున్నారు వాళ్ళ ధ్యానం అంతా కూడా. But you know, the family that God is calling us to be is a family that worships God, that calls upon God, whether it is distress time or good times, be it any times, be it any season or any plague or any pandemic. You know, God looks at a family that worships Him. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నారు తెలుసా? ఎప్పుడు కూడా ఎలాంటి సమయాలైనా సరే, శ్రమకాలమైన పర్వాలేదు, మంచి సమయమైన పర్వాలేదు, కానీ దేవుడు ఒకటి ఆశిస్తున్నాడు, అందరూ కూడా కలిసి కట్టుగా కుటుంబంలో ఉన్న వారందరూ ఏకదాటిగా ప్రార్థన చేయాలి, నా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఆశిస్తున్నాడు. And I want to commend all the men, all the fathers and mothers who have initiated, who have steered the family to come together in worshiping God. నేను ప్రతి కుటుంబ తల్లిదండ్రులను అభినందిస్తున్నాను, ఎందుకంటే వారందరూ కూడా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని ప్రార్థన చేయడానికి, దేవుని ఆరాధించడానికి ప్రోత్సహించి గుంపుగా చేర్చి దేవుని ఆరాధిస్తున్నారో నేను నిజంగా ఆ కుటుంబ పెద్దల్ని ఎంతగానో అభినందిస్తున్నాను. And that is what God is calling us to as godly men, as godly women, as God's people, to worship God together, to have that family worship restored and revived and keep going in our lives. ఆ విధంగా నిజంగా దేవుడు చూసినట్లయితే దైవజనులు అంటే పురుషులు కానీ స్త్రీలు కానీ దేవుని ఆరాధిస్తే నిజంగా దేవుడు ఎంతో అభినందించి ఆస్వాదిస్తాడు. ఇలాంటి కుటుంబము ఎడతెగక ఉండాలని దేవుడు ఎంతో హృదయంగా సంతోషిస్తూ ఉంటాడు. And if you read the Bible, there is no direct reference to family worship in the scriptures. But what we get the message right from Genesis till Revelation is our God needs to be worshipped first. అయితే మీరు ప్రతి కుటుంబ సభ్యులను కూడా మనం చూసినట్లయితే దేవుని ఆరాధించడము ముఖ్యంగా ఆది కాండం నుంచి మొదలు పెడితే చివరి వరకు కూడా ఎలాంటి సందర్భాల్లో దేవుని ఆరాధించారన్నది మనం గమనించవచ్చు. So here I would like to show you two videos. These are basically testimonies of Kingdom Kids. You know, children who grow up in the church, and they will share how this family worship has impacted them. అయితే ఈ రోజు కొన్ని చిత్రాలు చూపెడతాం, రెండు. ఎవరైతే దేవుని రాజ్యంలో చిన్న పిల్లల నుంచి అభివృద్ధి చెంది ఉన్నారో వారి కుటుంబాలు దేవునిలో అంటే దేవుని ఏ విధంగా ఆరాధించడానికి ప్రభావితం చెంది ఉన్నారు అనేది వాటి ముఖ్యంగా చెప్పాలంటే వారి యొక్క సాక్ష్యము మనం వినబోతున్నాం మనం. ఈ సమయంలో మా కుటుంబ ప్రార్థన గురించి షేర్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ముఖ్యంగా నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవుడికి, ఎందుకంటే తను నాకు ఒక కుటుంబాన్ని దయచేసి దానిలో యేసుక్రీస్తుని నమ్మి జీవించే ఆత్మీయమైన కుటుంబాన్ని ప్రొవైడ్ చేసినందుకు నేను ఎంతో బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. మేము యూజువల్గా ఈవినింగ్స్లో చేసుకుంటాము ఫ్యామిలీ ప్రేయర్. చిన్నప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు తిన్న తర్వాత పనుకునే ముందు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాము అనేది మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయింది. సో మొదట మేము ఆరాధన సమయంతో మొదలు పెడతాము, కొన్ని పాటలు పాడతాము, దేవుడిని స్తుతిస్తాము, గణపరుస్తాము. ఎంత లేట్ అయినా పర్లేదు, ఎంత రాత్రి అయినా పర్లేదు, బెన్ని కజోన్ తీస్తాడు డ్రమ్స్ వాయించుకుంటూ దేవుడిని అలా స్తుతిస్తాము. ఈ సమయాల ద్వారా ఒక కుటుంబంగా చేస్తున్న కొద్దీ మేము మాకున్న తలాంతులు గ్రహించగలిగి ఉన్నాము. ఆ తలాంతులు దేవుడి కోసం వాడుకోవడానికి, ఆయన స్వార్థ కోసం వాడడానికి, హెల్ప్ చేయడానికి మేము మాకు ఈ సమయాల ద్వారా గ్రహించగలిగి ఉంటున్నాము. దీని తర్వాత ఆరాధన సమయం అయ్యాక మేము వాక్యదానంలోకి వెళ్తాము. ఆ రోజు చదివిన ప్యాసేజ్ లేదా ఆ చాప్టర్లో నుంచి మాకేం అర్థమైంది లేదా ఆ వాక్యం మాతో ఎలా మాట్లాడింది అనేది ఒక డిస్కషన్ లాగా చేస్తాము. ఒక కుటుంబంగా వాక్యం చదువుతున్న కొద్దీ నేను ఎలా నేర్చుకున్నానంటే వాక్యం ఎలా చదవాలి, ఆ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి,
ఇవన్నీ విషయాలు నేను నేర్చుకోగలిగి ఉంటున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తికి నేను దేవుని సువార్త చెప్పే ఆ స్టేజ్‌లో నేను ఉంటున్నానంటే, ఈ ప్రార్థన సమయాలు, ఆ వాక్య ధ్యానాలు నాకు చాలా హెల్ప్ చేసి ఉంటున్నాయి. దీని తర్వాత మేము ప్రార్థన సమయంలోకి వెళ్తా ఉంటాము. ప్రార్థన టైంలో మేమందరం మోకాలుండి కృతజ్ఞతలు చెల్లిస్తాము. మా బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబస్తులు ఎవరైతే ఉన్నారో అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ సమయాల ద్వారా ఎలా ప్రార్థన చేయాలి అనేది మా తల్లిదండ్రులను చూసి నేర్చుకున్నాము. మేము కొన్ని మా డయాగ్నోస్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ నీడ్స్ కోసము కొన్నిసార్లు ఫాస్టింగ్ ఉండి కూడా ప్రార్థన చేస్తాము. ఫాస్టింగ్‌లో కూడా మేమందరము కమిటెడ్‌గా ఉంటాము. ఈ కమిట్మెంట్ అనేది కూడా చాలా నేర్చుకున్నాను నేను ఫ్యామిలీ ప్రేయర్స్ ద్వారా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్, నేను లాస్ట్ ఇయర్ డ్యాడీ నేను ఒకసారి క్వారంటైన్‌లో ఉన్నప్పుడు మేము సెపరేట్‌గా రూమ్‌లో, డ్యాడీ హాస్పిటల్ అకామిడేషన్‌లో ఉన్నా కూడా కాల్ ద్వారా మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోగలిగినాము. సో, అలాంటి కమిట్మెంట్ నేను దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడము, ఈ విషయాలన్నీ నేను మా ఫ్యామిలీ ప్రేయర్ నుంచి నేను నేర్చుకోగలిగి ఉంటున్నాను. దాని ఇంపార్టెన్స్, ఒక కుటుంబంగా ప్రార్థన చేయడంలో ఏ ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి అనేది కుటుంబ ప్రార్థనల ద్వారా వచ్చిన ఆ ప్రార్థనలకి వచ్చిన జవాబుల ద్వారా నేను తెలుసుకొని ఉంటున్నాను. అదెంత ఇంపార్టెంట్ దేవుడిని ఆరాధించడం ఒక కుటుంబంగా అనేది. నేను ఒక క్రైస్తవుడిగా ఇప్పుడు ఈరోజు ఇలా ఉంటున్నాను అంటే ఆ కుటుంబ ప్రార్థనలు ఎన్నో విధాలుగా నాకు హెల్ప్ చేసి ఉంటున్నాయి. దేవుడిలో బలంగా ఉండడానికి నాకు చాలా హెల్ప్ చేసి ఉంటున్నాయి. నేను ఒక శిష్యుడిగా మారడానికి, నేను దేవుడిని నా ప్రభువుగా అంగీకరించడానికి ఈ కుటుంబ ప్రార్థనలు ఎంతో హెల్ప్ చేసి ఉంటున్నాయి. నన్ను ప్రిపేర్ చేసి ఉంటున్నాయి. ఇవి ఫ్యూ ఆఫ్ ద మెనీ వేస్ ఫ్యామిలీ ప్రేయర్ నాకు హెల్ప్ చేసింది. ఈ సాక్ష్యం కూడా మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్. ఆమేన్. Thank you, Sunny, for sharing. All right, I have one more sharing. Just bear with me for some time. Okay. So, okay. Good morning, church. Today I'm going to be sharing about my life and as a kid, how family devotions helped me, how it affected me. So when I was 8 or 6, we started doing family devotions almost every other day. So my father would select a couple of scriptures or maybe a full passage, and one of us would read it, and then he would explain it and even connect it to our lives. And once that was done, um, each of us would explain or share what we had learned or what we have understood from that passage. And sometimes we would even sing songs, or sometimes we would just pray before going to sleep. And I think as a kid, especially memory scriptures like Ephesians 6:1 and Philippians 4:4. For me personally, it was Ephesians 4:26, which was, "In your anger, do not sin." So all these scriptures were embroidered in my life, and even in times of, like, say for me, when I was angry, these scriptures would just come up in my mind because they were all memorized, and they were all repeated again and again. And I was even challenged, and even Aaron was challenged by these scriptures that we would read or we would learn. So we went deeper into Bible studying. We started focusing on one whole book for a month or one single character for a month as we grew older. And as a kingdom kid, even before baptism, I think doing these studies and spending more time as a family, it helped me understand what it was going to be like to be a part of the church and to be a disciple of Jesus. It also helped
as all these scriptures and all these learnings were taught to me at an early age, it also helped into realizing and having a more clear sense of what is right and what is wrong, just in general, like what are some things I need to stay away from. And with regular devotions, obviously, as we got older, we went deeper and deeper into the word. We started having our own, like I would start explaining or Aaron would start explaining the scriptures. Apart from that, I think these family devotions at a young age, it really helps understand like a little demo of what it's going to be like in church, where it's a bigger family and you're now part of the family. um, I think at a young age, this really helped me understand the word better, and because at that age there is no discipline of having your own Bible studies, having your own personal quiet times. So I think as a kid, this really helped me understand to some extent what was the unending love of God, and it even attracted me a lot to become a part of this bigger family and to even experience God's love firsthand instead of just learning about it and hearing about it. So, yeah, thank you. Thank you, Joel, for sharing. Okay, we'll be back to our lesson. ఏమైనా వందనాలు సన్ని మరియు జోయల్ మీ యొక్క పాస్టర్ యొక్క అనుభవము అది చిన్న పిల్లల నుంచి అభివృద్ధి చెందిన విధానము ప్లస్ కుటుంబ ఆరాధన ఏ విధంగా మీకు సహాయం చేసింది మీకు ఆత్మీయతలు అనే దాని గురించి పంచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. And I believe there are so many more testimonies that our children can give. Wonderful experience of worshiping God in their families. అయితే మనందరం చూసి విని ఉన్నాము, చూస్తున్నాము. క్రైస్తవులుగా కుటుంబ ఆరాధనలో కుటుంబం ఉన్న పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడింది, దేవుని యొక్క ఆత్మీయత అభివృద్ధి చెందడానికి వారి కుటుంబ ప్రార్థన వల్ల వాళ్ళకి ఎంతో సాయం జరిగింది. And we've been always as a church learning about having creative family times, family devo times, and making it more creative, more as an event that is longed for by the families. అయితే మనం చాలా సార్లు ఎంతో మనకు అనుకూలంగా కుటుంబానికి ఉపయోగపడేలాగా ఎన్నో రకాలుగా మనం ఆలోచిస్తున్న కుటుంబ సమయాలు ఏ విధంగా గడపాలని, వారి యొక్క కుటుంబ సమయాలు ముఖ్యంగా ప్రార్థన గడిపి ఇంకెంతో బాగుంటుందని ఎక్కువ సమయాలు మనం ఆలోచిస్తుంటాం. And as we learn, we will see three examples here. And this is the first family, Abraham and Sarah, and how they were barren. There were no children, but once they got children after the promise of God, this is what God అయితే మన కుటుంబంలో నుంచి ఒక గొప్ప కుటుంబం గురించి బైబిల్లో నుంచి ఒక గొప్ప కుటుంబం గురించి మాట్లాడినట్లయితే అబ్రహాము మొట్టమొదటి కుటుంబంగా ఎప్పుడైతే వారు వడ్రాలుగా వాళ్ళు ఉన్నప్పుడు, అంటే పిల్లలు లేని వారుగా ఉన్నప్పుడు, వారిలో జీవితంలో ఎప్పుడైతే సంతానం కలిగిన తర్వాత దేవుని యొక్క దృష్టిలో వారి యొక్క కుటుంబంలో ఏ విధంగా ప్రార్థనలో దేవుని ఆరాధించడం గడిపారని మనం నేర్చుకుందాం. In Genesis chapter 18 and verse 19, the God says, "For I have chosen him so that he will direct his children and his household after him to keep the way of the Lord by doing what is right and just, so that the Lord will bring about for Abraham what he has promised him." అయితే ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని నెరిగి ఉన్నాను నేను. ఆమేన్. God
chose Abraham, and God gave the promise that through you will come out a nation. And we are all Abraham's children who have faith in God. But the greatest direction that God gave Abraham, it's a command, is that Abraham, you will direct, you will give your children the direction, your household the direction that is towards me, that is to keep my way, keep the way of the Lord, obey God and worship God. అయితే ఇక్కడ ఏ విధంగా అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి ఉన్నాడు, అదే వాగ్దానం ఏంటంటే నీ నుండి దేశము ఆర్భవించును లేకపోతే పుట్టును అనే దాని గురించి చెప్పినట్లయితే దేవుని యొక్క వాగ్దానం నిజమైంది. ముఖ్యంగా ఏంటంటే నీ తరువాత నీ పిల్లలకు కూడా యొక్క వాక్యము ద్వారా వాళ్ళు వెల్లడిపరచబడును. తర్వాత వారందరూ కూడా నీతి న్యాయములు జరుగునట్లు నీ కుటుంబంలో ఉన్న పిల్లల ద్వారా ఇవన్నీ కూడా జరుగునని దేవుడు అతనికి చెప్పి ఉన్నాడు. This whole verse has an essence of worshiping God as a family, as a household. అయితే ప్రపంచంలో అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Did Abraham do a good job? అబ్రహాము చాలా మంచి పని చేసి ఉన్నాడు. Remember Abraham's biggest Sorry bro, I couldn't hear you. There is a disturbance in your voice. Do you remember the biggest test that Abraham had to go through? అయితే మనం తెలుసు కదా అబ్రహాము గొప్ప పరీక్ష ద్వారా వెళ్ళి ఉన్నాడని. Abraham was asked by God to sacrifice one and only. అయితే దేవుడు అబ్రహామును అడిగి ఉన్నాడు, నీవు నీ యొక్క కుమారుని బలిగా అర్పించాలి, నీ కలిగిన ఏకైక కుమారుని అని. They are going on. Isaac is asking Abraham. అయితే మనందరికీ తెలుసు అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వారు ఇరువురు కలిసి గొప్ప పర్వతం తీసుకెళ్ళిన ఏదైతే దేవుడు అడిగినాడు ఆయన యొక్క కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించాలన్నప్పుడు వారు సిద్ధమై వెళ్ళి ఉన్నారు. Let's read in Genesis 22 verse 7. ఇది మనం చదువుకుందాము ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనంలో. And Isaac spoke to Abraham his father and said, "My father," he said, "Here I am, my son." And he said, "Behold the fire and the wood, but where is the lamb for a burnt offering?" అయితే కుమారుడు తండ్రితో ఇలా అంటున్నాడు, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా. You know, how did Isaac know what is required to worship God? What is required for a sacrifice? అయితే ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకుకు ఏ విధంగా తెలుస్తుంది దేవునికి బలి అర్పణ చేయాలి అంటే ఏమి కావాలి, ఏమేమి వస్తువులు కావాలి అనేది ఇస్సాకు ఏ విధంగా తెలియబడింది. You know, as growing up in a God-fearing family, Abraham as his father, Isaac, what the sacrificial practices are while worshiping God. What are the things that is needed? It was not new for him. And so he could ask his father, where is the lamb for the worship? అయితే అందుకోసమే ఈసాకు తన కుటుంబం ఆరాధనలో ఉన్నాడు కాబట్టి దేవునికి బలి అర్పణ చేయాలి అంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే ఏ ఏ విషయాలు కావాలి, ఏ సంగతి ఏ వస్తువులు కావాలి, లేకపోతే ఏమి కావాలని తెలుసు కాబట్టి అతను ఈ యొక్క ప్రశ్న అడిగి ఉన్నాడు. దేవుణ్ణి మనము బలి అర్పణ చేయడానికి వెళ్తున్నాము
కానీ గొర్రె పిల్ల ఎక్కడ ఉందని ప్రశ్న అబ్రాహాముతో తన తండ్రిని అబ్రాహాముతో అడిగి ఉన్నాడు. That is the amazing impact that we can have as a household, as we worship our God in our families, our children who are around, our family, they are aware of the requirement of our amazing God. ఈ విధమైన విషయాలు ఎంతో గొప్పగా ఉంటుంది. ఈ కుటుంబ ఆరాధన అనేది చాలా ప్రభావితం చేస్తుంది కుటుంబంలో ఉన్న సభ్యులను. ఎందుకంటే ప్రతి విషయము కుమార్తెలకు తెలియబడుతుంది. దేవుణ్ణి ఆరాధించడము ఎలా, దేవుని ఆరాధనకు ఎలాంటి విషయాలు అవసరం అనేది వారికి ముందుగానే తెలుస్తుంది. ప్రతిరోజు మనం దేవుని ఆరాధనలో అభ్యాసం చేసిన ఎడల. Did Abraham do a good job? I believe he did an amazing job with his household, with his maids, and all his household worshiping God together. అయితే మీరు అనుకుంటున్నారు అబ్రహాము సరైన పని చేశారని. అవును, మంచి పని చేశాడు అతను. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడంలో తన కుటుంబంలో ఉన్న వారిని అందరినీ కూడా, తన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా విషయాలను తెలియపరిచినాడు. చాలా కాలం నుంచే దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అని. There was no church, there was no fellowship for him, there was no discipling or mentoring for him. There is no discipler, there is no one to tell him or teach him, but he had such great walk with God and obeyed God that he could impact his generation. మనం ఈ విషయాలు గమనించినట్లయితే ఆ సమయంలో అక్కడ సంఘం లేదు, అక్కడ సహవాసం లేదు, అతనికి ఎలాంటి గురువు లేడు, ఇలా దారి చూపెట్టే ఒక మంచి యొక్క స్నేహితుడు కూడా లేరు. కానీ ఇవన్నీ కూడా చూసినట్లయితే ఒంటరిగా దేవుని పైన ఆ విశ్వాసంతో దేవుని నుంచి ఆలోచించి ఇవన్నీ చేసినాడు. కానీ ఎలాంటి సహాయం వేరే దగ్గర నుంచి రాలేదు అతను. I believe these lockdown times were a blessing in disguise, because these could have been the times that we could have worshipped God, built a family together on the word of God. And అయితే మనకందరికి కూడా ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది యొక్క బంధింపబడిన సమయాలు, ఇంట్లోనే మనం బంధింపబడిన సమయాలన్నీ కూడా. ఎందుకంటే ఆ సమయాలు అందరం కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళందరం కూడా ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి మనం అభ్యాసం చేసి ఉన్నాం అనుకుంటున్నాను. మనందరం కలిసి కట్టుగా దేవుణ్ణి ఆరాధించి ఉంటున్నామని. And so the next example that we will see is the example of Moses. అయితే రెండవ ఉదాహరణ మనం చూసుకుందాము మోషే గురించి. And here is again Moses, as he reminds God's people, and this is the second time he's giving, after they are crossed over the Red Sea, they come to the promised land, or even before that, we see that Deuteronomy is re-emphasizing what God has commanded. And we will read in Deuteronomy chapter 6, verse 4 and 7. అయితే మనం ఇక్కడ చూస్తున్న మోషే ఆ యొక్క ఇశ్రాయేలులకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాక్యాలు దేవుని యొక్క ఏ విధంగా మనం ఆరాధించాలి అనే విషయాల్ని ప్రతి ఒక్కరికి కూడా వారు సముద్రం దాటగానే వారి అందరినీ ప్రభావితం చేసి వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ విషయాలను మనం ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుంచి 7 వరకు మనం చూసుకోవచ్చు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4 నుంచి 7. Hear, O Israel, Yeah, tell me. God, the Lord is one. Love the Lord your God with all your heart, with all your soul, with all your strength. These commands that I give you today are to be upon your hearts. Impress them on your children. Talk about them when you sit at home and when you walk along the road, when you lie down and when you get up. 4 నుంచి 7 వరకు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను.
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు నువ్వు శ్రవను నడిచినప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకున్నవలను. ఆమేన్. Here is what Moses, this is the second example we are seeing, where he is re-emphasizing and reminding Israel what God desires from their households. అయితే ఇక్కడ మరో రెండో ఉదాహరణ మనం చూస్తున్నాము. మోషే ఇశ్రాయేలీయులకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఒత్తిడి చేస్తున్నారు ఏ విధంగా దేవుని ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకోవాలని. God knows they are going to a promised land. They are going to a land that is flowing with milk and honey. Probably a land that is full of technology, prosperity, lot of sin, lot of foreign gods. And the people may be tempted to love the world and forget their God. అయితే వారికి తెలుసు దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వీరు వెళ్తారు. అక్కడ చాలా తెలివి ఉంటుంది, చాలా మొత్తం అంత చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటుంది, తర్వాత సాంకేతికంగా చాలా అభివృద్ధిలో ఉంటారు. కాబట్టి ఆ విషయాలన్నిట్లో నిమగ్నమై ఎక్కడైతే దేవుని మర్చిపోతారేమోనని తెలుసుకొని ఈ విషయాలను వారి పైన ప్రభావితం చేయడానికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. And so the emphasis was, you continue to love your God with all your heart, with all your soul, with all your strength, with all your energy. Give the best to your God first, and the rest to the other things. అయితే ఏమని వారికి ఒత్తిడి చేస్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు కాబట్టి నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను యెహోవాను ప్రేమింపవలనని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. And then God says, these commands that I am giving you today, you have to by heart it. It's like as growing up, I remember as a student, many of us, we remember till today some of the theorems. E is equal to mc square, Pythagoras theorem and Pascal's theory and you name it. We by-hearted it, though it has no application in our practical life. But here is God who is commanding the households, his people, all of us, that we by heart his words. అయితే ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే, దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ముఖ్యంగా నేర్చుకోవాలా. ఎందుకంటే అవి మన జీవితంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి జేకబ్ బ్రదర్ చెప్తున్నాడు, స్కూల్లో నేర్పించిన పాఠాలు కొన్ని విషయాలు, కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవి మన నిజ జీవితంలో మన అభ్యాస పూర్వకంగా ఎలాంటి ఉపయోగం లేనప్పటికీ కూడా అప్పుడు మనం చదివేటప్పుడు ఈ విషయాలు మీద నేర్చుకోవాలన్నప్పుడు చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని వాటిని పూర్తిగా నేర్చుకొని చెప్పడానికి సిద్ధంగా ఉండేవాళ్ళం. How much of the word of God we have by-hearted, we have written in our hearts. Think about it. How much do we fill our hearts with the words of Christ? అయితే మనం ఒక్కసారి ఆలోచిద్దాము, జ్ఞాపకం చేసుకున్నాము, ఎంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివి జ్ఞాపకం చేసుకొని నేర్చుకొని మన హృదయాల్లో రాసుకున్నామని ఒకసారి ఆలోచిద్దాము, ప్రశ్న వేసుకుందాం. Apostle Paul says that I am not drifting away in my emotions. I don't get carried away by my thoughts. On the contrary, what he's saying is, I capture every thought and make it obedient to Christ. In other words, he's saying, I take capture of every thought and compare it with the scriptures so that I have the right perspective. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక నిమిషాలు ఏంటంటే, చాలా సార్లు యేసుక్రీస్తు విషయాలను నా హృదయంలో రాసి పెట్టుకున్నా, లేకపోతే బంధింపబడి ఉన్నాను కాబట్టి నేను దేవుని దగ్గర నుంచి ఈ మార్గాల నుంచి తప్పిపోలేను, దూరంగా వెళ్ళలేను. ఎందుకంటే నా హృదయాలలో ఆయన క్రీస్తు చెప్పిన మాటలు, క్రీస్తు చూసిన విధానం అన్ని కూడా బంధింపబడి ఉన్నావని చెప్తున్నారు.
And so here God is giving a very creative plan to his households. He's saying that you just impress these words upon your children. Talk about them when you sit around, probably you're in lockdown or you just come in the home from your work or you're sitting around after dinner, but make opportunities where you could talk about obeying God. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నాడంటే మీ కుమారుల కుమార్తెలతో ఈ యొక్క ఆజ్ఞలు ఈ యొక్క వాక్యాలు అభ్యసింప చేసి వారు జ్ఞాపకం ఉండేటట్టు వారికి నేర్పించమంటున్నారు. ఒకవేళ మనము ఉద్యోగాలు చేయవచ్చు, బయట పనులలో నిమగ్నమై ఉండొచ్చు, కానీ సాయంకాలం తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంలో కూర్చొని వీటిని నేర్పించి వారికి పూర్తిగా నేర్చుకొని వారి హృదయాల్లో ఉండేటట్టు వారితో పాటు ఉండాలని చెప్తున్నారు. You can be the one who starts off the talk. Hey, this is what I learned today in my quiet time when I read this scripture really hit me. You start the conversation in your family and you see how this becomes a culture of your household. అయితే ఇంటి యజమానిగా మనము మీరు ఏం చేయాలంటే మొట్టమొదట మీరే ముందుకెళ్ళి నేను ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకున్నాను, ప్రార్థన చేసేటప్పుడు ఈ యొక్క వాక్యం నా హృదయానికి కదిలింప చేసింది, ప్రేరేపణ చేసింది, ఈ విషయాలు నేను నేర్చుకున్నాను ఈ వాక్యం ద్వారా అని మిమ్మల్ని మీరు ముందుగా వెళ్ళి చెప్పినట్లయితే ఇది ఒక అవకాశంగా ఉండి ప్రతిరోజు మన ఇంట్లో ప్రతి అందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. When you're walking around, as you're going to your office or college or to the market or somewhere, when you're on the road, hey, catch hold of somebody and probably share the word. God is so creative about emphasizing obedience to his people. అయితే మీరు పనిలో వెళ్ళేటప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, ఎవరైనా స్నేహితులతో ఉన్నప్పుడు, బస్సులో ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా ఎవరినో ఒకరిని పట్టుకొని వారితో ఉండి ఇది ఈ యొక్క వాక్యము నాకు ప్రేరేపణ కల్పించింది, ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకున్నాను, దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి దగ్గర ఉండడం, ఏ విషయాలన్నీ కూడా నాకు ప్రభావితం చేసిందని వారికి నేర్పించాలి. And so we see that before entering the promised land, Moses had to remind God's people that how important it is to worship our God in our homes as a household. Worship needs to start at homes and not wait for a Sunday or a midweek meeting so that we open the Bible and read his words. అయితే మోషే జ్ఞాపకం చేస్తున్నాడు, వాగ్దాన దేశానికి వెళ్ళక ముందు దేవుని ఒక వాక్యము చదువుకోవడము, జ్ఞాపకం చేసుకోవడం, ధ్యానించడం ఎంత ప్రాముఖ్యం అనేది వారు ఇశ్రాయేలందరికీ చెప్తున్నాడు. కానీ కేవలము ఆ ఆదివారం ఒక్కరోజు కానీ లేదా మనం మధ్యంతరంగా జరిగే కూటంలోకి వెళ్ళినప్పుడు బైబిల్ తెరిచి చదవడం అనేది ఇంపార్టెంట్, ముఖ్య ప్రాముఖ్యం అనేది చెప్పట్లేదు. And I believe that teaching our family, worshiping God, the best times are those family devo times, family worship times, where we talk about obedience to scriptures, where we know each other's weaknesses and we have the relative scriptures and we impress upon each other, finding opportunities, being creative ways so that in everything we do, we give glory and we remember the glory of God. అయితే మంచి సమయం ఎప్పుడంటే మన పిల్లలకి మనం నేర్చుకోవడానికి, వాళ్ళకి నేర్పించడానికి, దేవుని ఆరాధించడానికి ఏంటంటే కుటుంబ ఆరాధన సమయం. ఎందుకంటే ఆ యొక్క సమయంలో మనము వాక్య భాగము చెప్పినప్పుడు దాని విషయాలు అందరూ కూడా పంచుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ బలహీనతలు మన అందరికీ తెలుసు కాబట్టి ఎవరి వారు ఒప్పుకుంటారు. తర్వాత ఏదైతే బలహీనతలు ఉంటాయో వారికి చెప్పొచ్చు, ప్రోత్సహించవచ్చు మార్చుకోవడానికి. కాబట్టి మంచి సమయం ఏంటంటే కుటుంబ ఆరాధన అనేది ఆ సమయంలో దేవుని వాక్యాన్ని గురించి మరలా ధ్యానం చేసుకొని కుటుంబానికి ఉపయోగపెట్టేట్టు మనము ఉపయోగించవచ్చు. And many families can even invite some of the singles to their homes during these family worship times, so that even those singles who are probably staying alone will get the touch and the feel of family worship of our God. అయితే ఎవరైతే కుటుంబ ఆరాధన చేసేటప్పుడు
అంటే అవివాహితులు అంటే వివాహం కాని వారు ఉన్నవారు ఉంటారో వారిని కూడా ఆహ్వానించవచ్చు. కారణం ఏంటంటే ఈ కుటుంబ ఆరాధనలో వారు కూడా నేర్చుకుంటారు వివాహం అయినాక ఏ విధంగా వారి కుటుంబాన్ని నడిపించాలి, ఏ విషయాలు ముఖ్యంగా ప్రాముఖ్యత ఇవ్వాలని వాళ్ళు నేర్చుకుంటారు. And I want to encourage all the singles who are probably staying in hostels, get your hostel mates, your roommates together and just pray and ask for courage and start worshiping God in your hostel rooms. అయితే నేను నిజంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్న యవనస్తులుగా ఉన్నవారు, అవివాహితులు. కారణం ఏంటంటే ముఖ్యంగా హాస్టల్లో ఉన్నవారు మీ చుట్టుపక్కల ఉన్న పక్కన రూమ్ లో ఉన్న వాళ్ళని, గదిలో ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి వారికి ఒక ఆరాధన సమయం అందరితో పాటు కలపండి. ఎందుకంటే దానివల్ల మీరు నేర్చుకుంటారు, వారు కూడా నేర్పిస్తారు దేవుని ఏ విధంగా ఆరాధించుకోవడము. And if you are you're staying with your family and you alone are a disciple and your rest of the family is not, what a great opportunity for you to bring the family together. Ask God for courage. Bring the family together to worship, to talk about how amazing our God is. అయితే ముఖ్యంగా ఒకవేళ మీరు శిష్యులుగా ఉన్నారు, మీరు కుటుంబంలో జీవిస్తున్నారు, కానీ కుటుంబ సభ్యులు దేవుని నమ్మలేదు, దేవుని గురించి తెలియదు అన్నప్పుడు ఇది ఎంతో గొప్ప అవకాశంగా ఉపయోగించుకొని అందరినీ ఒకే దగ్గర చేర్చి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని యొక్క పనులు ఎంత గొప్పవి అనే విషయాలు నేర్పిస్తూ వారితో పాటు దేవుని ఆరాధించవచ్చు. Now the third example we see is the example of Joshua, the second in command after Moses, who led God's people, and what an amazing worship, what an amazing commitment Joshua had. అయితే మూడో ఉదాహరణ యెహోషువ గురించి చూసుకుందాము. ఎందుకంటే ఎంత గొప్ప ఒప్పుదల అతని కుటుంబ ఆరాధన గురించి కలిగి ఉన్నాడు. తన కుటుంబ సభ్యులతో పాటు దేవుణ్ణి ఎంత గొప్పగా ఆరాధించనన్నది మంచి ఉదాహరణ అతను చూపెట్టి ఉన్నాడు. Joshua was a kingdom kid. He was just growing up as a teen under the guidance of Moses. He grew up, but he learned to worship God. He learned some deep convictions. And this is the time, the end of the book of Joshua, in chapter 24, verse 15. He is challenging God's people. He is saying, if you think it is evil to worship God, you choose for yourself whom you want to worship. Whether you want to worship the foreign gods or you want to worship the real God. But then he says, as for me and my family, we will serve the Lord. యెహోషువ మాత్రం గమనించినట్లయితే అతను చిన్న ప్రాయం నుండి యెహోషువ మోషే కాలంలో తను ఎంతగానో నేర్చుకున్నాడు దేవుని యొక్క భయభక్తుల గురించి. ఎప్పుడైతే తను అభివృద్ధి చెంది ఉన్నాడు, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా దేవుని ఏ విధంగా ఆరాధించాలి, దేవుని ఆజ్ఞలు ఏంటని మోషే నుంచి నేర్చుకున్నాడు. కాబట్టి అభివృద్ధి చెందినప్పుడు కుటుంబం సభ్యులు ఉన్నప్పుడు అతను పెద్దవారిని కూడా ఆ యాజకులను కూడా షరతు చేసి ఉన్నాడు, మీరు నిజమైన దేవుని ఆరాధించాలి. ఒకవేళ మీరు చేయకపోయినా నేను నా కుటుంబ సభ్యులకు మాత్రము సజీవుడైన దేవుణ్ణి మేము ఆరాధిస్తామని వారికి షరతు చేసి ఉన్నారు. And I want to encourage all of us that we as well, just like Joshua, have this conviction. No matter what situations are around, but as for me and my family, we will serve the Lord. I mean, he's just not talking about having a family devotion. He's talking about even going beyond and serving God. When he was at the age of 80, he says, give me this mountain. I will go as a missionary on this mountain to serve my God. అయితే నేను కూడా అందరికీ షరతు చేస్తున్నాను. ఎందుకంటే యెహోషువ ఏ విధంగా అయితే వారికి ఎదురించి నేను నా కుటుంబంలో దేవుని ఆరాధిస్తాము, అదే విధంగా మీరు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఎదుటి వారిని మనం ఎదిరించినా సరే, నేను నా కుటుంబ సభ్యులము దేవుని ఆరాధిస్తాం, దేవుని ఆజ్ఞలు వింటాం అంటాం. అందుకోసమే ఆ యొక్క పర్వతానికి నన్ను పంపించండి, అక్కడ నేను దేవుని ఆరాధిస్తాను, అక్కడ దేవుని మహిమను నేను చెల్లిస్తాను, గుర్తుపడతానని అనుకుంటాను. Some of the practicals I want us to, all of us to think about and try to do this even today.
I want to encourage us that we sit as a family, discuss as a family. When do we do? When do we worship God as a family? And how often you want to do this? Maybe twice a week or thrice a week or once a week, and this assignment that I'm giving you, today is Sunday, probably you're free the whole day today. Discuss as a family. అయితే అభ్యాస పూర్వకమైన క్రియలు ఏ విధంగా మనం చేయాలనేది మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మొట్టమొదట మీరు ఏం చేయాలంటే ఒక దగ్గర కూర్చొని కుటుంబ ఆరాధన ఎప్పుడు చేద్దాము, ఎలా చేద్దాం అనేది ప్రతి ఒక్కరు మీ కుటుంబంలో కూర్చొని అందరూ సంభాషించి నిర్ణయం చేసుకుంటే బాగుంటుంది. And then the question comes, what should we do? Very simple. We can start with singing songs of worship God. Worshiping God. Songs of worship. There are amazing songs, Telugu songs, amazing songs, English and Hindi songs, language songs. Just start singing and worshiping songs. Have a round of prayer all together. Have a list of prayers and requests that you want to ask God as a family. And then go through that prayer list in your worship times. అయితే ఒకవేళ కుటుంబం అంతా కూడా సిద్ధంగా కలిగి ఉన్నట్లయితే ఆ తర్వాత వచ్చే ప్రశ్న ఏంటంటే ఏం చేద్దాము, ఎలా చేద్దాం? చాలా సులువైన పద్ధతి. అందరూ కూడా, ఎందుకంటే కూర్చొని కుటుంబంలో మొట్టమొదటిగా పాటల ద్వారా మొదలు పెట్టచ్చు. ఎంతో గొప్ప పాటలు ఉన్నాయి ప్రతి ఒక్క భాషలో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో గొప్ప ఎన్నో రకాలైన పాటలు ఉన్నాయి. తర్వాత పాటలు పాడిన తర్వాత చుట్టూగా కూర్చొని ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ విధంగా మొదలు పెట్టాలి. And then you must be wondering, what topic should we select? You can take topics like miracles of Jesus, all the miracles of Jesus, or all the miracles of the Old Testament and the New Testament. And one by one, as you read the miracles, have a discussion. Let everybody share what has touched their heart. అయితే దాని తర్వాత పాటల తర్వాత దేని గురించి మాట్లాడుకుందాం? ముఖ్యంగా మీరు అద్భుతాల గురించి మాట్లాడుకోవచ్చు, యేసుక్రీస్తు చేసిన అద్భుతాల గురించి. అయితే ఎందుకంటే ఉపమానాల గురించి, పాత నిబంధన కొత్త నిబంధన ఏమేమైతే జరిగినాయో ఆశ్చర్యకరాలు, ప్రతి విషయాన్ని ఒకటి చెప్పిన తర్వాత ప్రతిరోజు తర్వాత మీరు ప్రశ్నలు కూడా వేయాలి. మీరు ఏం నేర్చుకున్నాము ఈ యొక్క వాక్య భాగం నుంచి అని. Take for instance Proverbs, parables of Jesus. In all the parables, one by one, you can go through and have a discussion, and you will be amazed how you understand this differently and how the other members of your family understand and see the scriptures in a different light. ఆ తర్వాత ఒకవేళ యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాల గురించి బోధించుకోవచ్చు. కారణం ఏంటంటే చాలా ఉన్నాయి యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు, సామెతల గురించి మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏమైతే అర్థం చేసుకున్నారో దాని గురించి మాట్లాడవచ్చు. తర్వాత కుటుంబంలో ఉన్న వారిని కూడా వారి యొక్క ఉద్దేశాలు కూడా అడగచ్చు, వారు ఏం నేర్చుకున్నారో వారి గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. Another great book is the book of Proverbs. And I know we as a family, as a sons who are growing up, we have done this Proverbs at least 3 times. And that took like 3 to 4 years probably. But 3 times we have gone through Proverbs, because Proverbs are given to have a very prudent and disciplined life. అయితే దాని తర్వాత సామెతల గ్రంథాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే సామెతలనే చాలా అభ్యాసపూర్వకమైన విషయాలు మన కుటుంబంలో చెప్తాం. ముఖ్యంగా జేకబ్ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏం చేశారంటే కనీసం 3 సార్లైనా పూర్తి చేసి ఉండొచ్చు, కానీ అది పూర్తి చేయడానికి కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు గడిచినవి. దాని వలన మాత్రము మంచి నిజాయితీ జీవితము, ఎంతో ఉత్సాహకరమైన జీవితము, అభ్యాసపూర్వకంగా మన జీవితంలో చాలా జ్ఞానవంతులుగా ఏ విధంగా జీవించాలనే విషయాలు వారికి తెలుసుకున్నారు. You can take different Bible characters and learn from the characters. You can take Psalms and go through the Psalms one by one. You can talk about kings of Israel, or prophets of Israel. And there are so many
different topics that you can take, and as a family you discuss, you pray, you sing, and you learn the word of God. అయితే ఈ యొక్క అదే కాకుండా ఇంకా బైబిల్లో చాలా గుణాలు మంచి జీవితాలు కలిగిన చాలా మంది జీవితాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకోవచ్చు, కీర్తన గురించి మాట్లాడుకోవచ్చు, లేదంటే పాత నిబంధనలో చాలా రాజుల గురించి, ప్రవక్తల గురించి, వారి జీవితంలో జరిగిన విషయాలను ఏదో రకంగా ప్రతిసారి ఒక దేవుని తీసుకొని దాన్ని పూర్తి చేసిన తర్వాత ఇంకొక దానికి వెళ్ళడం వల్ల మన జీవితం ఎంతో ప్రభావితం చెందుతుంది. Now, another topical study of love, faith, fear, worries, anger, grace, forgiveness, patience, bitterness, you name it, all the fruits of the spirits. There are so many topical studies that you can do in your family worship. కొన్ని ముఖ్య అంశాలు గల వాక్యాల గురించి కూడా మనం నేర్చుకోవచ్చు, మాటల గురించి నేర్చుకోవచ్చు. ఏంటంటే అవి విశ్వాసం గురించి, ప్రేమ గురించి, భయం గురించి, చింతల గురించి, మళ్ళీ కోపము, కృప, క్షమాపణ, ఓపిక, మన యొక్క చేదు జీవితాల గురించి, ప్రతి దాని గురించి బైబిల్లో వాక్యాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ధ్యానించి వాటి నుంచి మనం నేర్చుకోవచ్చు. And so, brothers and sisters, let us get some creative ideas from these the screen that I have put. Maybe you take a screenshot and save it and see to it how practically you can put these things into practice and make your worship of God as a family, as a household, more inspiring and more consistent. అయితే దీనికి కావాలంటే సహోదరులారా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఏ విధంగా ఒక పట్టిక రూపంలో కానీ లేకపోతే మనకి ఇష్టమైన కొత్తదనంగా మనం ఆలోచించి ఏ విధంగా మనం దేవుని ఆరాధించాలి. ఎందుకంటే మనకున్న దేవుడు ఎంతో గొప్ప దేవుడు కాబట్టి, ఎంతో శక్తివంత దేవుడు కాబట్టి మనం కూడా ఆయన దాన్ని ధ్యానించచ్చు. ఈ యొక్క విషయాలన్నిటిని ఒక్కొక్క విషయం గురించి మనము కుటుంబంలో ఆరాధన చేసుకోవచ్చు. So next Sunday, as we meet again to worship God, we will learn the next series, and by then I believe most of us, we would have had a great worshiping of our God together in our households. అయితే ఈ యొక్క వచ్చే ఆదివారం కూడా మనం ఇంకొక సిరీస్ నేర్చుకుంటాము. కానీ ఈ వారం అంతా కూడా నేను నమ్ముతాను మన కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ కలిసి గొప్ప దేవుడైన మన దేవుణ్ణి మనము ఆరాధించడము ప్రారంభిస్తామని నేను అనుకుంటున్నాను. So even as we go into the communion, as we take part in communion, let us remember what our God desires from us, from our family, from our household, is to worship Him, is to worship His Son who died for us, and He forgave all our sins, our family sins of our generations, so that we could be saved. అయితే మనం ఈ యొక్క సమయంలో దేవుని ఆరాధించి నేర్చుకున్నాం. అయితే ముఖ్యంగా నవరాత్రి బలులో భాగం పంచుకునేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాము దేవుని కుమారుడైన క్రీస్తు త్యాగమును, ఆయన మరణము, ప్రపంచానికి తాను చెందించిన త్యాగం చేసిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. Let's close out with the word of prayer. ప్రార్థనతో యొక్క వాక్యాన్ని ముగించుకుందాము. Father, Lord, you're sovereign, you're God who's Jehovah Jireh, Jehovah Rapha, Lord Jehovah Roy. Lord, you're a shepherd, Father. And Father, we lack nothing, Father. You provide us everything, Father. Lord, you've healed all our diseases, Father. Thank you, Lord, for giving us a household. I pray, God, the scriptures that we read, Father, I pray, let it remain in our minds, Father. Let it be sown in our hearts. The Lord will bring out a great harvest, Father. Lord, you bless our households, Father. That Lord, through us, Father, through our families, Father, your name will spread and be glorified. Thank you for this wonderful time. Thank you for the scriptures. In Jesus' mighty name we pray. Amen. 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 Have a good week. And thank you, bro. Thank you for the message. At this time, we'll take communion. Let us prepare our hearts. Let us take 1 minute and we'll pray. వందనాలు బ్రో, మంచి వాక్యం ఇచ్చినందుకు. ఈ యొక్క సమయంలో మనము నవరాత్రి వాళ్ళలో భాగం పంచుకునే ముందు ఒక నిమిషం సమయం తీసుకొని ధ్యానించుకుందాము. ధ్యానంలో క్రీస్తుని
జ్ఞాపకం చేసుకుందాం. Let us, let us remember Jesus Christ on the cross and we'll pray. యేసుక్రీస్తును శిలువ పైన జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. Let's pray. Oh, Heavenly Father, thank you so much for this wonderful day. Thank you, God, as we remembering, God, how much that you have gone through the pain and sufferings. God, instead of us, God, you took the punishment. God, and your body has been, God, beaten, God, and the spat on you, God. God, we remember all those things, God, all the sufferings of you, God. And as we are take part in the communion, God, prepare our hearts, God, as last week, God, what we have done, God, against you, God. Please forgive our sins, God. Help us, God, with you, God, we all could come together and break the bread and remember you, what you have done for us, God. Thank you, God, as we are sinners, God, you please help us, God. Give us the strength. In Jesus' name I pray. Amen. Let's take the communion. That ends the communion. ఇంతటితో ప్రభురాత్రి బల ముగిస్తుంది. Once again, Jacob bro, thank you so much for the message. Give a big round of applause, Zoom applause for Jacob brother. మరొకసారి జేకబ్ బ్రదర్ కు మంచి యొక్క వాక్యం అందించినందుకు చప్పట్లు కొడదాం జూమ్ లో. Thank you, bro. The one thing that I have learned is, worship we need to have in our houses daily. మరొకసారి అశోక్ బ్రదర్ ఏం చెప్తున్నాడు అంటే అతను నేర్చుకున్నాడు, మనము ప్రతిరోజు దేవుని కుటుంబంగా ఆరాధించడం మంచిదని. Just to see how Moses, how Isaac and Joshua prayed. ఏ విధంగా అయితే మోసే మరియు ఇస్సాకు మరియు యెహోషువ ప్రార్థించి ఉన్నారో, Their prayers, their fear to God, they're worshiping God. Just remembering that, and need to have daily prayers, daily worshiping. The practicals was, every day. I personally, I need to do Bible studies with our childrens. అయితే వారు ముగ్గురు కూడా మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, వారు ముఖ్యంగా ప్రార్థన విషయంలోను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలోను, నేను కూడా నా కుటుంబంలో ముఖ్యంగా మొట్టమొదట నేను మొదలు పెట్టాలా, వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ నా పిల్లల ఎదుట కూడా వారికి నేర్పించాలని. I hope everyone, the practicals could help us every day, day to day, to worship our God. అందరికి నేను నమ్ముతున్నాను, అందరికి కూడా అభ్యాసపూర్వకంగా ప్రతిరోజు ఏ విషయాలు చేయాలి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. Amen. Thank you, bro. Thank you once again. ఒకసారి వందనాలు సహోదరుడా. మరొకసారి A few announcements. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు ఉన్నవి. Thank you all the friends for joining the Sunday service. Please do join us for midweek meetings. ఎవరైతే స్నేహితులు ఈ యొక్క ఆరాధనలో ఆదివారం పూట వచ్చి ఉన్నారో వాళ్ళందరికీ వందనాలు. మరి ముఖ్యంగా మధ్యంతరంగా వారంలో
ఆ కుటుంబానికి కూటమిలో కూడా రావాలని కోరుచున్నాను. So next Sunday, 8th August, the quiz will be from the book of Matthew chapter 14 to 17. అయితే వచ్చే ఆదివారము ఆగస్టు 8వ తారీఖున ప్రశ్నోత్తరాల సమయము మత్తయి సువార్త 14 నుండి 17వ అధ్యాయాల్లో. Some prayer requests are there. Please pray for Vimalamma auntie. Her fever is going up and down but not getting recovered. దయచేసి విమలమ్మ ఆంటీ గురించి ప్రార్థన చేయాలి, ఎందుకంటే ఆమెకున్న జ్వరము పైకి తగ్గుతుంది పెరుగుతుంది కానీ మొత్తం స్వస్థత కలగట్లేదు. Thank you for praying for Srinivas brother. By the grace of God, he is recovering. Thank you for all your prayers. అయితే శ్రీనివాస్ సహోదరుని గురించి ప్రార్థన చేసినందుకు మీరందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. Thanks for all your prayers for Logeshwari auntie. Auntie was discharged from hospital. Continue to pray for complete recovery. మరొకసారి లోకేశ్వర్ ఆంటీ గురించి ప్రార్థన చేసినందుకు అందరూ వందనాలు, ఎందుకంటే ఆమె హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్ళింది, కానీ ఆమె పూర్తి స్వస్థత కలగాలని ప్రార్థన చేయండి. ఎడతెగక Anil from Borabanda ministry having chest pain. Please pray for him. బోరబండ పరిచయం నుంచి అనిల్ సహోదరునికి ఛాతి నొప్పిగా ఉంది కాబట్టి అతని నుంచి ప్రార్థించవాలని మనవి. Please continue to pray for the sick. దయచేసి ఎడతెగక ప్రార్థించండి అనారోగ్యంతో ఉన్న వారి గురించి. Okay, let's pray. ప్రార్థించుకుందాం మనం. సంపత్ బ్రో చేస్తారా? మాట్లాడు ప్రభా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజంగా తండ్రి ఈరోజు చెప్పిన వాక్యం కుటుంబ ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది తండ్రి, ఎందుకంటే మీరు ఆజ్ఞాపించినట్లు మోషేకు, ఇస్సాకు మరి యెహోషువ వారందరూ కూడా మీరు మీ వాక్యాల్ని మీ పిల్లలకి నేర్పించండి. ఎందుకంటే వారు నడిచినప్పుడు పడుకున్నప్పుడు పని చేయనప్పుడు కూడా వారు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ప్రపంచంలో ఉన్న విషయాలకు దూరంగా ఉంటారు, నన్ను ఆరాధిస్తారని, వారి జీవిత కాలం చేసిన విషయాలను బట్టి మీరు మహిమ పొందుతారని ఎందుకైనా వారు చెప్పినారు. కాబట్టి వారు చేసి వారి కుటుంబంలో మీకు మహిమకరంగా ఉన్నందుకు వందనాలు. అదేవిధంగా మేము కూడా మా పిల్లలకి అంటే మా కుటుంబంలో కూడా ముఖ్యంగా మేము ఎగ్జాంపుల్ గా ఉండి ఆరాధించడానికి వాక్యాన్ని ఎంతటినైనా మేము మా పిల్లలని అదుపులో పెట్టుకోలేము, వారికి నేర్పించలేము, కానీ ఒక వాక్యము వారికి సంరక్షణగా ఉంటుంది, వారిని కాపాడుతుంది. వారి జీవిత కాలంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి, కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో మంచి సమయంలోనూ అహిష్టమైన సమయంలోనూ కష్టకాలంలో కూడా ఏ విధంగా వారు మిమ్మల్ని మహిమపరచాలో ఈ వాక్యాల ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి దయచేసి వారి హృదయంలో మీ వాక్యాలను రాయడానికి మా అనుదినము కుటుంబ ఆరాధన ఉండడానికి మరొకసారి మనకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. దయచేసి ఎవరైతే ఆ యొక్క దారి తప్పిపోయినా అందరినీ మమ్మల్ని క్షమించి మరొకసారి మీ యొక్క దారిలో నడిపిస్తారని నమ్ముచున్నాను. ముఖ్యంగా అనారోగ్యం నుంచి భయపడిన ప్రతి ఒక్కరి నుంచి మీకే వందనాలు తండ్రి, ఎందుకంటే ఆరోగ్యం మీ చేతిలో ఉన్న తండ్రి, స్వస్థత మీ ద్వారా కలుగుతుంది ప్రభా. కాబట్టి నేను ప్రతి ఒక్క బిడ్డ మీ అందరి నమ్మకం నుంచి మీ పైన ఆధారపడి ఉన్నందరినీ కూడా తండ్రి, కష్టాల్లో నష్టాల్లో ఇష్టం ప్రతి విషయాల్లో కూడా మీ సహాయం కలగాలని కోరుచున్నాం తండ్రి. ఈ సమయంలో సంఘంలోకి వచ్చిన ప్రత్యేక బిడ్డలు మీరు ఆస్వాదించండి. ఎవరైతే రాలేకపోయినారు తండ్రి, వారి హృదయాలను మీరు కాచి కాపాడి వారి హృదయాల మీ వాక్యాన్ని నుంచి ఎల్లప్పుడూ కూడా మీ మహిమకారిగా ఉండేటట్టు సహాయించండి. ఈ సమయంలో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకే స్తోత్రం చెల్లిస్తూ రానైన క్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.